హర హర మహాదేవ. మన జీవితంలో దుఃఖం, శోకం, రోగం, భయం ఇవన్నీ మనల్ని ఆవహించినప్పుడు మనకెవరైనా అభయం ఇస్తారా అని ఎదురు చూస్తాం. కానీ దురదృష్టవశాత్తు అలాంటివి మన జీవితాల్లో జరగవు. మన దుఃఖాన్ని మనమే అనుభవించాలి, మన శోకాన్ని మనమే దిగమింగుకోవాలి, మన భయాన్ని మనమే అదిమి పట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. చివరికి మన రోగాన్ని మనమే అనుభవించాలి, మన చావుని కూడా మనమే అనుభవించాలి. దీన్ని ఇంకొకళ్ళకి ఇస్తాను అంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే ఇవన్నీ మన కర్మ ఫలం. ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు మాత్రమే దీన్ని మార్చగలడు. ఈ భగవంతుడిని మన సంప్రదాయంలో అమ్మవారు అని తలుచుకుంటాం కదా. భగవతి అంటే అమ్మవారు. అమ్మవారు మాత్రం ఈ కర్మ ఫలాలని మార్చగలదు నాయన అని పెద్దవాళ్ళు మనకి ఎప్పటి నుండో ఉపదేశం చేస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాడికి ఈ కర్మ ఫలములు బాధను కలగజేయవు. ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి పాదములను ఆశ్రయించడం ఎంత గొప్పది అనే అంశాన్ని తెలుపుతూ అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరి అని ఒక శ్లోకాన్ని చెబుతారు. పరమాచార్య స్వామి వారు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, కాంచి కామకోటి పీఠాధిపతులు వారు ఈ శ్లోకాన్ని ఎప్పుడు జపం చేస్తూ ఉండమని భక్తులకు ఉపదేశం చేసేవారు. చాలా దివ్యమైన శ్లోకం ఇది. దీని ప్రార్థన రోజు చేయడం అలవాటు చేసుకుంటే వాడు అనేక కష్టాల నుండి గట్టెక్కుతాడనడంలో సంశయం ఏమీ లేదు. తెలిసి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. అంటే ఎలాగూ ఈ శ్లోక భావాన్ని తెలుసుకుని అమ్మా నా కష్టం ఇది అని అమ్మవారికి చెప్పుకుంటూ క్రమక్రమంగా గనక తాను అభ్యాసం చేయగలిగితే చక్కగా అలాంటి దుస్థితి నుండి బయటపడతాడు. అందుకే శంకర భగవత్పాదులు చెప్పిన ఈ శ్లోకాన్ని ఈనాడు నేను మీకు పరిచయం చేస్తున్నాను. అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీపనగరి. ఎంత మంచి మాట ఇది. అవిద్యానాం అజ్ఞానులకు, ఎలాంటి అజ్ఞానులకు? అంతస్థిమిర లోపల చీకటి ముద్దలాగా పేరుకుపోయినటువంటి అజ్ఞానులకు మిహిరద్వీపనగరి. మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు ఉదయించే నగరం లాంటివి నీ పాదపద్మాలమ్మ. సూర్యుడు మొట్టమొదటగా ఒక నగరంలో ఉదయిస్తే ఆ నగరం ఎంత వెలుగులా ఉంటుందండి, ఎంత వెలుగుతో ఉంటుంది. అలాంటి వెలుగు ఏదైనా ఉంది అంటే నీ పాదపద్మాలే అమ్మా అని నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ ఇంకోటి గమనించాలి. సూర్యుడే నీ పాదములని చెప్పొచ్చుగా, సూర్యుడు ఉదయించే నగరం నీ పాదాలను ఎందుకు చెప్పాలి? గమనిస్తే చాలా చమత్కారంగా ఉంటుంది. ఎందుకు అంటే కేవలం సూర్యుడు ఉదయిస్తే ఆశ్రయించడానికి చోటెక్కడా? పాదాలను ఆశ్రయిస్తున్నాం కదా, అంటే ఒక ప్రదేశాన్ని ఆశ్రయిస్తున్నాం. ఆశ్రయించడానికి ఒక ప్రదేశం ఉండాలి కనుక ఆ ప్రదేశం ఏది అంటే నీ పాదపద్మములే అని చెప్పడంలో ఆంతర్యం. అజ్ఞానులకు అని చెప్పాడు. అజ్ఞానం అంటే ఏమిటి అంటే నిజం కాని దాన్ని నిజమే అని భ్రమించడమే యథార్థమైన అజ్ఞానం. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఎన్ని భోగాలు అనుభవించినా చివరకు మట్టిలో కలిసిపోవలసిందే, అందులో సంశయం లేదు. కానీ అలాంటి భోగాలన్నీ మనతోనే ఉంటాయని మనం అజ్ఞానం కొద్దీ భావిస్తాం. శాశ్వతమైన అమ్మవారిని ధ్యానం చేయడం మర్చిపోయి భోగాల వెంబడి పడతాం. అలా అశాశ్వతములు. అశాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి అనుకున్నా నిలబడదు. శాశ్వతమైన దాన్ని ధ్యానం చేయకపోవడం వల్ల అది మనకి అలవడదు. ఈ రెండు కారణాల వల్ల జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ఒకనాడైనా బుద్ధి తెచ్చుకుని అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అప్పుడు ఆ పాదాలలో ఉన్న వెలుగు మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇంకనూ అమ్మవారి పాదాలు ఎలాంటివి? జడానాం చైతన్యస్తబక మకరంద శృతి జరి. జడుడు అంటే మందబుద్ధి. ఎంత బోధ చేసినా సరే వాడికి జ్ఞానం అనేది కలుగదు. అలాంటి మందబుద్ధికి చైతన్యాన్ని నింపే పూల గుత్తుల నుండి జాలువారే తేనెమ్మ నీ పాదాలు అని చెప్తున్నాడు. అంటే చైతన్యమంతా ఒక పుష్పగుచ్ఛంగా మారితే దాని నుంచి ఒక తేనె జాలువారితే ఆ తేనె జాలువారే ప్రవాహం నీ దివ్యమైన పాదాలు తల్లి అని చెబుతారు. నిజానికి ఇది ధ్యానం చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తికి కవితా మాధుర్యం చాలా చక్కగా వస్తుంది. అందుకే చైతన్యస్తబక మకరంద శృతి జరి ప్రవాహం అది. ఇంకను దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రాణం చింతామణి గుణనిక. మనసులో ఏదైనా శోకం, భయం ఇలాంటివి ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని స్మరణం చేసుకుంటే అది కూడా తొలగుతుంది. జన్మతోనే దరిద్రుణ్ణమ్మా, నాకేమీ లేదు, నన్ను అనుగ్రహం చెయ్యి అని ప్రార్థన చేస్తే చింతామణుల యొక్క సముదాయం కదా నీ పాదములు. మనసులో ఉన్న చింతనలు పోగొట్టి నీకేది కావాలంటే అది అనుగ్రహిస్తుంది. ఏది కావాలంటే
ఏమిటి అంటే ధర్మార్థ కామమోక్షాలు. ఈ నాలుగిటిలో మనకి ఏది కావాలన్నా అది లభిస్తుంది. మనిషి ఎంత తిరిగినా ఈ నాలుగుని దాటిపోలేడుగా. అయితే ధర్మం, లేదా డబ్బు, లేదా కోరిక, ఈ మూడు వద్దంటే మోక్షం. ఈ మూడిటిలో ఏది కావాలి? చింతామణి గుణనిక, చింతామణుల యొక్క సముదాయమా, ఏది కావాలన్నా అనుగ్రహిస్తుంది. ఇంకను జన్మజలధౌ నిమగ్నానాం, అంతటితో విసిగి వేసారిపోయి ఉన్నటువంటి జీవులకు, జన్మజలధౌ నిమగ్నానాం, పుడుతూ మరణిస్తూ ఉన్నటువంటి ఈ జరామరణ ప్రవాహంలో ఉన్న జీవులకు మురరిపు దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి, ఆదివరాహస్వామి యొక్క కోరలాగా ఉన్నాయమ్మా నీ పాదాలని చెప్తాడు. అంటే ఆదివరాహస్వామి భూమిని ఉద్ధరించినప్పుడు ఆయన యొక్క కోరలు భూమిని ఎంత దృఢంగా పట్టి లేపి ఉద్ధరించాడో, అదే విధంగా ఈ జరామరణ ప్రవాహంలో అనేక జన్మలుగా కొట్టుమిట్టాడుతూ అలా ఉండిపోయిన వాళ్ళు, ఈ సంసారం అనే సముద్రంలో అలాగ ఉండిపోయిన జీవుల్ని భూమిని వరాహమూర్తి ఉద్ధరించినట్లుగా నీ పాదస్మరణ ఉద్ధరిస్తుందమ్మా. నీ పాదములు ఉద్ధరిస్తాయి. ఇక మళ్ళీ వాడు తిరిగి సంసారంలో మునక వేయడం అనేది ఉండదు అని అమ్మవారి యొక్క ప్రార్థనను శంకర భగవత్పాదుల వారు చేశారు. చివరి మాట చాలా అద్భుతం. ఒక పక్క నారాయణుణ్ణి స్మరణం చేస్తున్నారు. వరాహస్వామి భూమిని ఉద్ధరించిన విధంగా నువ్వు భక్తుల్ని సంసారం నుండి ఉద్ధరిస్తావు. ఎంత గొప్ప మాట. నారాయణుడు నారాయణి ఇద్దరూ ఒకటే కదా. శంకర భగవత్పాదులు ఎప్పుడైనా కూడా చక్కగా అభేదాన్నే మనకు చూపిస్తారు. భేద దృష్టి కలవారు కాదు శంకర భగవత్పాదులు. కనుకనే వారు అందరికీ ఆరాధ్యులైనట్టి వారు, అనగా పూజనీయమైన వారు. అట్లాంటి మహానుభావులు మనల్ని దయతో అనుగ్రహించడం కోసం సౌందర్య లహరిలో కవితా రూపంలో ఒక దివ్యమైన మంత్రాన్ని మనకు ఉపదేశం చేశారు. ఆ మంత్రాన్ని ఈనాడు నేను చెప్పడం జరిగింది. ఒకసారి శ్లోకం మొత్తాన్ని చెబుతాను, విని అభ్యాసం చేసి రోజు జపం చేసుకుంటే మీకు కూడా చాలా మంచిది. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతి ఝరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి, మురరిపు వరాహస్య భవతి, మురరిపు వరాహస్య భవతి. మురుడు అనే రాక్షసుడిని రాక్షసుడికి శత్రువు ఎవరో ఆయన మురరిపు. ఆ మురరిపు ఎవరంటే వరాహస్వామి. ఆ వరాహస్వామి కోరల్లాగా నీ పాదములు ఉన్నాయమ్మా మమ్మల్ని ఉద్ధరించడానికి అని ఈ శ్లోకం యొక్క సారం. జీవితాన్ని మార్చేటువంటి ఒక పవిత్రమైన శ్లోకాన్ని ఈ భాగంలో తెలుసుకున్నాం. దీన్ని నిజంగా అభ్యాసం చేసుకుంటే గొప్ప ఫలితాలు ఉంటాయి. రేపటి భాగంలో ఇంకొక ప్రయోజనకరమైన అంశాన్ని తెలియజేస్తాను. నమస్కారం.